Welcome to Setre's Farm Nursery in Chijichela, Andhra Pradesh. A living classroom where sustainability takes root. On the 26th of June 2025, 40 dedicated field and program coordinators from HANDS gathered here for a one-day technical orientation under the Agroforestry Carbon Credit Program. Guided by the Setre's technical team, participants explored model plots showcasing sweet lime, mango, and jamun bordered by red sandalwood, mahogany, and teak, an integrated approach that boosts farmer income while capturing carbon. Hands-on sessions taught how to spot a perfect sapling, identify early pest signals, and nurture resilience from day one. In small groups, coordinators diagnosed real pest-affected leaves, sharpening the skills they will carry into hundreds of villages this monsoon. Recent audit findings reminded us that every replanted seedling matters. Armed with fresh data and clear village-wise targets, 60,000 saplings each, our teams mapped time-bound action plans to ensure survival rates climb higher this season. Pre-plantation training for new farmers was scheduled, tying knowledge to practice and fields to futures. Together, Setre's and HANDS are cultivating landscapes, livelihoods, and lasting climate benefits, one sapling, one farmer, and one coordinated effort at a time.
అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నాకు మా ఫీల్డ్ టీం అందరికీ చాలా హెల్ప్ అయింది. ఈ ప్రోగ్రాంలో మేమందరం కలిసి సాయిల్ శాంపుల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, ల్యాండ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ ల్యాండ్ అయితే ఎలిజిబుల్ అవుతుంది, ఏ ల్యాండ్ అయితే రిజెక్ట్ అవుతుంది, ఏ ల్యాండ్లో అయితే మనం మొక్కలు ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ ఫార్మర్స్కి సంబంధించి ఏం చేయాలి, అలాగే ఈ ట్రైనింగ్ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, అదేవిధంగా ట్రైనింగ్స్ న్యూ ఫార్మర్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించి కూడా ఈ ట్రైనింగ్ డేట్స్ అన్నిటి మేము ఫిక్స్ చేయాలనుకుంటున్నాము. ఇది నెక్స్ట్ వీక్ మండే నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అలాగే ఈ నర్సరీలో చూసుకున్నప్పుడు ఏ వెరైటీలు అన్నీ కూడా ఇక్కడ ఆర్డర్ వైజ్ ఉన్నాయి. ఇక్కడున్న మొక్కలకి ఫెసిలిటీ వలన ఏ మొక్క డ్యామేజ్ అవ్వదు, ప్రతి ఒక్క రైతుకి సేఫ్గా చేరుతుంది. అక్కడ కూడా మంచిగా ప్లాంటేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా సూపర్గా ఉంది. వెరైటీ ఈ నర్సరీ కూడా దాదాపుగా 1 ఎకర్ ఉంటుందంట. ఇందులో మ్యాంగో కూడా మోడల్ వైజ్ ఉన్నాయి. ఏ మోడల్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి మనకు నేమ్ బోర్డుతో సహా ఉన్నాయి. అదేవిధంగా అవి ఏ పంట ఇస్తుంది అనేది కూడా మనకు ఆ బోర్డులో చూసుకుంటే అది మామిడిలో ఏ పంట వస్తుంది అనేది కూడా చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ సపోటాలో కూడా కళాపతి అనే మోడల్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఏ రైతులైనా కూడా ఏ మోడల్ అడిగినా కూడా జస్ట్ మాకు తెలిసేది కాదు, జస్ట్ వాళ్ళకు ఏదో సపోటా ఇస్తున్నాం అంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సపోటాలో ఏ మోడల్ ఇస్తున్నాం అనేది కూడా మాకు క్లారిటీగా అర్థమైంది. ఇవే కాకోకుండా మాకు మోడల్ ఓరియంటేషన్ కూడా ఇక్కడ జరిగింది. ఈ మోడల్లో ఏ రైతు అతని పొలంలో ఎంతవరకు డిస్టెన్స్లో మనకు మొక్కలు నాటుకోవాలి, బార్డర్ నుంచి ఎంతవరకు నాటుకోవాలి, ఇలా నాటుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటివి, నాటుకోకపోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మాకు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలాసార్లు జరగాలి. ఫీల్డ్ టీమ్కి ఎస్పెషల్గా పెట్స్ అండ్ డిసీజ్ మీద పూర్తి అవేర్నెస్ వచ్చే వరకు ఈ ప్రోగ్రామ్స్ జరిగితే ఫీల్డ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని మనం మ్యాక్సిమం తగ్గించేటట్టు మనం అందరం పనిచేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అన్వర్ భాష, నేను ఫీల్డ్ కోఆర్డినేటర్ని. సో ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మా ఫీల్డ్ కోఆర్డినేటర్స్కి అదేవిధంగా మా టెక్నికల్ టీం అంతా కొంచెం నాలెడ్జ్ని షేర్ చేశారు. సో ఏ విధంగా మన ప్లాంట్ని చూస్ చేసుకోవాలి, శాప్లింగ్ని ఏ విధంగా అంటు మొక్కను గుర్తించాలి, ఎటువంటి అంటు మొక్కను గుర్తించాలి. సో బేసికల్గా ఫార్మర్స్ ఏం చేస్తారంటే నాకు హైట్ ఉన్న మొక్కలు కావాలని చెప్తారు. సో అలాంటి మొక్కలు తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఈ పెస్ట్ మేనేజ్మెంట్ ఏంటి, ఏ టైంలో ఏ చేసుకుంటే మనకి ఏ పెస్టెస్ రావు, కెమికల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలా, సో ఫంగిసైడ్ని ఎట్లా గుర్తించాలా, దానికి సంబంధించి కెమికల్స్ ఏం వాడాలని చెప్పేసి మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఫార్మర్కి సంబంధించి స్టాక్ పాయింట్స్ గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు వెరైటీస్ ఏవేవి ఉన్నాయో. సో వెరైటీకి సంబంధించి మొత్తం వెరైటీస్ అన్నిటి ఇక్కడే పెట్టేశారు. సో ఇది మనకు బేసికల్గా ఇప్పుడు కట్టిన అంటూ వచ్చేసి సైడ్ గ్రాఫ్టింగ్ అండి, వెనియర్ గ్రాఫ్టింగ్ కట్టారు మనకు. సో ఈ ఓరియంటేషన్ మాకు తెలియడం జరిగింది. నమస్కారం, నా పేరు శేఖర్. నేను గుత్తి హ్యాండ్ సర్వీస్లో ఫీల్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ టాపిక్ చెప్పడానికి కారణం ఏంటంటే మన సేడ్రీస్ ఫామ్ అనేది ఇక్కడ ఈ చిగిచెర్లలో ఒక ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ రకరకాల స్పీషీస్ ఉన్నాయి. అందులో జామున్, తర్వాత అల్లనేరేడు, తర్వాత సపోటా, మామిడిలో కూడా రకరకాల మొక్కలు పెట్టడం జరిగింది. ఎందుకంటే రైతులు ఏవనేది తర్వాత ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా రైతులకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. అలానే రైతులకి ఎలాంటి భూమిలో ఇట్లా మామిడి మొక్కలు కానీ, సపోటా కానీ, తర్వాత నేరేడు కానీ ఎలాంటివి నాటుకోలు కూడా వాళ్ళకి కొద్దిగా ఐడియా వచ్చే రకంగా సార్ వాళ్ళు చెప్పడం జరిగినది. సో అంతే, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఈరోజు సేట్రీస్ ఫామ్లోకి మేము రావడం జరిగింది. ఇక్కడ నర్సరీలో అల్లనేరేడు, మామిడి, తర్వాత మహాగని మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు. అలాగే టెంకాయ మొక్కలు కూడా పెంచుతున్నారు బాగా. ఇక్కడ మేము రావడం వల్ల చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. అలాగే ఇక్కడ ఈ నర్సరీ చాలా బాగా పెంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కష్టపడి మన నర్సరీ సేట్రీస్ వాళ్ళు పెంచడం అనేది చాలా తక్కువ టైంలో, అది అందరికీ సాధ్యం కాదు. కానీ చాలా బాగుంది ఈ నర్సరీ. మేము విజిట్ చేయడం వల్ల కూడా మాకు కొత్త విషయాలు తెలిసాయి. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను ఎల్లనూరు మండలానికి ఫీల్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు కిరణ్ కుమార్. నేను కూడేరు మండలం నార్పుల ఎఫ్సి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు చిగిచెర్లలో సేట్రీస్ ఫామ్ విజిట్
చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఓరియంటేషన్ కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో 27 ఎకరాల్లో సేట్రిస్ ఫామ్ డెవలప్ చేశారు. ఇక్కడ రకరకాల మొక్కలు సేట్రిస్ మోడల్లో నాటడం జరిగింది. ఆ ఫీల్డ్ని విజిట్ చేసాము, చాలా అవగాహన వచ్చింది. అలాగే ఫీల్డ్ లెవెల్ సమస్యలు అన్నీ డిస్కస్ చేసాము. అక్కడ ఫీల్డ్లో ఉన్న సమస్యలన్నీ వాళ్ళతో మాట్లాడి టెక్నికల్గా చాలా డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. నా పేరు నాగార్జున, నేను ఫీల్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ చిగిచెర్ల గ్రామంలో సేట్రిస్ ఫామ్కి రావడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ ట్రైనింగ్ జరిగింది. ఈ ట్రైనింగ్ జరగడం వల్ల సాయిల్ ఎలా తీసుకోవాలి, ఎన్ని మొక్కలు ఎన్ని రకాలు, ఏ విధంగా సాప్లింగ్ నాటుకోవాలి, అలాగే డిసీజులు ఎట్లా మనం గుర్తించాలి, దాని గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఫీల్డ్ లెవెల్లో ఏ సమస్యలు వస్తే ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి, మా వీళ్ళ దగ్గరికి ఎలా తీసుకురావాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ ట్రైనింగ్ చాలా బెటర్గా అనిపించింది. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నేను కోడేరు మండలం అనంతపురం డిస్ట్రిక్ట్లో ఫీల్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సేట్రిస్ ఫామ్లో మాకు ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న మొక్కలు కానీ మేము ఫామ్ని మా విజిట్ చేయమని చెప్తున్నారు. అక్కడ కానీ మేమంతా ఫీల్డ్ నేరేడు కానీ మామిడి, సపోటా, అరటి, నిమ్మ అవన్నీ చూసినాము. దాంట్లో ఎక్కడ డ్రిప్ సరిగ్గా ఉందా ఏమో లేదా అని చెక్ చేసినాము. ఇక్కడ నర్సరీలో కానీ ఏ మొక్కలు అంటే మాకు సపోటా ఏది ఇస్తున్నారని మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక కళావతి అనే ఇస్తుందని మీకు ఇక్కడ తెలుసుకున్నాము. ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల మాకు చాలా యూజ్ అయ్యింది. అట్లే ఇప్పుడు టెక్నికల్ టీం వాళ్ళు కానీ మాకు చాలా హెల్ప్ అయ్యేదా. ఫీల్డ్లో ఫార్మర్స్కి ఎలా చెప్పాలి, గుంతలు ఎట్లా తీసుకోవాలి, స్పేసింగ్ ఎంత పెట్టాలి అని మాకు ట్రైనింగ్ ఇచ్చినారు. ఇంకా హెల్ప్ అయ్యే విషయాలు కానీ చాలా చెప్తున్నారు. మాకు ఈ మీటింగ్ చాలా యూజ్ అయింది. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను పెద్దపక్కూరు మండలానికి ఎఫ్సీగా పనిచేస్తున్నాను. నా పేరు వెంకటలక్ష్మి. ఈరోజు జరిగిన ఓరియంటేషన్ మీటింగ్ వల్ల రైతులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకు చెట్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని తెలిసింది. అలాగే సాయిల్ శాంపుల్స్ టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎన్ని అడుగులు గుంత తీసుకోవాలి చెట్లు నాటుకోవడానికి అనేది కూడా మాకు బాగా తెలిసింది.